ముందుగా అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘానికి, విశ్వాసమైనటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు ఏఎల్సి వారు ఏర్పాటు చేయబడినటువంటి అంశము దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, పుట్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. చిన్న ప్రార్థన చేసింది. పరిశుద్ధుడు 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 ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పదవేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలపు సమయంలో తండ్రి ప్రభువా, మేము జరుపుకున్నటువంటి ఆదివారం వారాంతంలో మీరే తోడుగా ఉండి నడిపించినందుకు నీకే వందనాలు ప్రభువా. ఇదిగోండి తండ్రి, ఈ సమయంలో మీరు నన్ను ఇటువంటి ఆత్మ చేత నింపండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా మీరు తండ్రి ప్రభావ మా అందరి మీరు నాలో మాట్లాడించమని అడిగి పెట్టుకొచ్చినాను ప్రభు. ఇదిగోండి తండ్రి, నేను వాక్యం చెప్పుకోవచ్చు కదండి, ప్రతి ఒక్కరు కూడా విని దాన్ని హృదయంలో భద్రపరచుకునేలా సహాయం దయచేయమని అడిగి పెట్టుకొచ్చినాను ప్రభు. వినిన వాక్యాలందరూ కూడా హృదయంలో భద్రపరుచుకుని దాని వల్ల నడుచుకున్నట్లు సహాయం దయచేయమని, ఇంకోటి ప్రభావ మీరు నాకు తోడుగా ఉండమని ధైర్యాన్ని దయచేయమని నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ నా ప్రార్థన పరలోకపు చేర్చుకోమని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సాధారణంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా శోధనలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆ శోధనలు మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. దేవుని ఎరిగిన వారైతే ఆ శోధనలన్నింటినీ తట్టుకోలేక వాటిని జయించలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మనం దేవుని బిడ్డలం కనుక మనల్ని దేవుడు ఆ శోధనని ఎలా జయించాలి, ఆ శోధనలను కలుగజేసే అపవాదిని ఎలా ఎదుర్కోవాలో దేవుడు మనకి నేర్పించారు. అయితే అందుకు ఉదాహరణ యేసయ్య అరణ్యంలో ఉన్నప్పుడు శోధింపబడుట మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో మనం చూడవచ్చు. అసలు ఈ సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత అరణ్యంలోనికి కొనిపోబడి అక్కడ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ తను తాను తగ్గించుకొని 33.5 సంవత్సరాల పరిచర్య కొరకు తను తాను సిద్ధపరచుకుంటున్నారు. ఆ సమయంలో అపవాది దేవుడిని 3 రకాలుగా శోధించింది. అయితే దేవుడు సాతాన్ని ఎలా జయించాడంటే వాక్య భాగాలు చెప్పి, వాక్యం ద్వారా అపవాదిని అపవాది దేవుడిని శోధించింది. దేవుడు వాక్య భాగాల ద్వారా అపవాదిని గద్దించారు. అప్పుడు అక్కడి నుంచి అపవాది వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు అపవాదిని ఎదిరించడానికి గల కారణం ఆయన వేసుకున్నటువంటి సర్వాంగ కవచం. అసలు సర్వాంగ కవచం గురించి మనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17 నుంచి 18. చాలు, ఆయన బాహునకు ఆయనే సహాయం చేసింది. ఆయన నీతి ఆయనకి ఆధారమైంది. నీతిని కవచముగా ఆయన ధరించుకున్నారు.
రక్షణను తల మీద ఆయన శిరస్త్రాణముగా ధరించుకున్నారు. ప్రతి దండన వస్త్రముగా ధరించుకున్నారు. ఆసక్తిని పై వస్త్రముగా ఆయన ధరించుకున్నారు. అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, అతని నడుమునకును నీతిని, అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండు. అతని నడుముకి నీతినంట, ఆయన తుండ్లకి సత్యమును నడికట్టుగా ఉండును. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ధరించి అపవాదిని ఎదిరించాడు. అప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఆయన 3.5 సంవత్సరాల స్వార్థ పరిచర్యను ప్రారంభించాడు. యేసుక్రీస్తు సర్వాంగ కవచాన్ని ధరించి ఏ విధంగా అపవాదిని ఎదిరించారో, విశ్వాసులుగా మనం కూడా ఆయన ఇచ్చి సర్వాంగ కవచాన్ని ధరించి అపవాదిని ఎదిరించాలి. అసలు సర్వాంగ కవచం ఎలా ధరించగలం? సర్వాంగ కవచం ధరించడానికి గల కారణం ఏంటి? సర్వాంగ కవచం ధరిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే, మనం పోరాడేది రక్త మాంసము గల శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములోనున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాను. కాబట్టి ఆపత్తినమందు వాడిని ఎదిరించాలంటే సమస్తమును నెరవేర్చిన వారమై సర్వాంగ కవచమును ధరించుకోవాలి. రక్షణ శిరస్త్రాణమును ధరించాలి. రక్షణ శిరస్త్రాణము అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్.